ఉన్నాయి. మరి ముందుగా మాట్లాడుతుందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గోపి తీసిన ఇప్పటి వరకు ఈ స్థాయికి ఇంచుమించు 8th మూవీ ఇది అనుకుంటా గోపిది. అందులో 2 సినిమాలు నేనే డైరెక్షన్ చేశాను. ఒకటి మేము వేసుకొచ్చాం, 2 సినిమా చూపిస్తామమ్మా. అది గోపిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, నేను ఎప్పుడు ఒక పాయింట్ని ఎక్కువ నమ్ముతాను. డబ్బులుంటే ప్రొడ్యూసర్ ఎవరు, టేస్ట్ ఉండాలి అండ్ కథ మీద గ్రిప్ ఉండాలి, వాళ్ళే మంచి ప్రొడ్యూసర్లు అవుతారు. సో అందుకే గోపి గారు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అది అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నాం, ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. అండ్ రాజుగారు అంటే అందరికీ తెలిసిందే, ఆయన కథ ఉంటేనే సినిమా తీస్తారు, కథ లేకపోతే సినిమా తీయరు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఇది. కాబట్టి సాయి కృష్ణ నాకు లైన్ చెప్పాడు, విన్నాను, అదిరింది. తర్వాత ప్రసన్న కొన్ని సీన్లకు మాటలు చెప్పాడు, అవి ప్రసన్న పంచులన్నీ ఉన్నాయి అండ్ బాగుంది. అండ్ అండ్ మాటలు విన్నాను అండ్ పాటలు కూడా నేను విన్నాను. అంటే బేసికల్గా ఏంటంటే ఈ కంపెనీలో ఏదైనా నాకు గోపి గారు వినిపిస్తారు. అందువల్ల కొంచెం తెలిసి ఉంటుంది ప్రతిదీ సినిమా రిలీజ్ అవ్వకముందే. సో కాబట్టి దీనికి హిట్ అవ్వడానికి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని, మరలా గోపి గారు నాతో ఇంకో సినిమా తీసి మా ఇద్దరు కాంబినేషన్లో హ్యాట్రిక్ ఇంకోటి కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ భాస్కర్ ఈ ఫిల్మ్ డైరెక్టర్ వినాయక్ గారి దగ్గర అసోసియేట్గా పనిచేసిన వ్యక్తి. సో చాలా సీనియర్ డిపార్ట్మెంట్లో సీనియారిటీ ఉన్న వ్యక్తి. సో అలాంటి పర్సన్ ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్నందుకు ఆయనకి ఫస్ట్ టైం కాబట్టి కంగ్రాట్స్ తెలియజేస్తూ, ఇంకా మంచి సినిమాలు రావాలని. శేఖర్ చంద్ర అదొక రకమైన మ్యూజిక్ డైరెక్టర్. అదే రకం వెళ్తే మరి అది నాకు నేను 2 సినిమాలు చేశాను కానీ నాకే అర్థం కాలేదు. సో ఏదో రకం ఉంటుందండి, పర్లేదు. పెద్ద హిట్ అవ్వాలి అండ్ క్రూ అందరికీ మంచి నేమ్ రావాలి, ప్రొడ్యూసర్లందరికీ మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.